ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలాంటి సింగిల్ పాదంతో పని లేకుండా డబుల్ పాదంతోనే ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏ థ్రెడ్ని యూజ్ చేస్తే ఇంత సన్నగా పైపింగ్ వస్తుందో చూద్దాము. దీనికోసం 12వ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అయితే కావాలండి. ఈ థ్రెడ్ యూజ్ చేస్తే మనకి డబుల్ పాదంతోనే పైపింగ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి 1.25 ఇంచ్ వెడల్పున్న క్రాస్ క్లాత్ అయితే తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్కి కాజా పట్టీ వైపు నుంచి 1/2 ఇంచు క్లాత్ అనేది ఖర్చు కోసం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి మనం పైపింగ్ పట్టీ అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు నెక్ చుట్టూ కూడా ఒకే వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చివరిలో కూడా ఇలా 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. నెక్ నీట్గా రివర్స్ అవ్వాలి అంటే ఇప్పుడు 12వ నెంబర్ పైపింగ్ థ్రెడ్ తీసుకొని మనం కుట్టిన కుట్టు పైనే పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. క్లాత్ని ఎక్కడా కూడా లూస్ అనేది వదలకుండా మనం కుట్టుకున్న కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు పైన థ్రెడ్ అనేది పెట్టి క్లాత్ని ఎక్కడ కూడా లూస్ వదలకుండా టైట్గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు మనం కుట్టే కుట్టు అనేది పైపింగ్ పైన కానీ అలాగే బ్లౌజ్ పైన కానీ కాకుండా రెండిటికి మధ్యలోనే పడాలండి. ఈ కుట్టు అనేది పైపింగ్ పైన పడితే చూడడానికి బాగుండదు. కాబట్టి రెండిటికి మధ్యలో కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్గా మనం కుట్టిన కుట్టు పైనే థ్రెడ్ అనేది పెట్టి నీట్గా టైట్గా ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలండి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత మనకి థ్రెడ్ ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని కట్ చేసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఎలాంటి సింగిల్ పాదం యూజ్ చేయకుండా డబల్ పాదంతోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత వెనక వైపు మనకి ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ మనకి పైకి రాకుండా ఉండాలి అంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా 1/2 ఇంచ్ వెడల్పుతో డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ని బట్టి కుట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.